హాయ్ అండి, పద్మశ్రీ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. బాగా కడిగి ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకుందాము. ఈ ఫిష్కు ఫస్ట్ సాల్ట్ వేసుకొని ఉప్పు కారం పసుపు ధనియాలు జీలకర్ర పౌడర్ అండి. ఇది రెండు కలిపి పట్టేసినాను. ఇది గరం మసాలా అండి. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒకటేసారి నిమ్మకాయ కూడా పిండేసి కలిపి మనం స్టఫ్ చేసుకున్నామండి. నిమ్మకాయ చూడండి, ఒక 2 నిమ్మకాయలు పిండుకోవాలండి. దీనికి 2 నిమ్మకాయలు పిండుకుంటే బాగా పులుపు కూడా ఉంటుంది, మనకు చేదు రాదు. చేప ఏం చేదు ఉండదు, కానీ ఎక్కడన్నా కొంచెం చేదు పడి ఉంటే ఆ చేదు కూడా ఉండదండి. ఇలా అంతా కలిపేసుకుందాము. మసాలాలు అన్నీ వేసినాను కదా, అన్నీ కలిపేసి పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి. వేసుకున్నానండి, కొంచెం ఆయిల్ కూడా వేసేసుకున్నాను. చూడండి, ఆయిల్ కూడా వేసేసినాను. ఇలా చుట్టూ పూసేసుకుందాము ఆయిల్ను. ఇప్పుడు చూడండి, ఫిష్ని తీసుకొని, ఇది కార్న్ పౌడర్ అండి. ఇలా ఫిష్ని ఇలా చేసేయాలి, అంత మొత్తం చుట్టూ రౌండ్గా ఒక్కొక్కటి తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెడితే ఉప్పు కారం అంతా బాగా పట్టింటుంది. కార్న్ పౌడర్తో మనం డిప్ చేసేసుకొని తవ పైన పెట్టేయాలి. ఇలా అన్నీ పెట్టేసుకున్నానండి. ఇలా చేస్తే ఫిష్ ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. ఇప్పుడు మనం దీనిపైన ఆయిల్ వేసేసుకుందాం. కొంచెమే ఎక్కువ పట్టదు. చూడండి, డీప్ ఫ్రై చేస్తే అంత ఆయిల్ దీనికి పట్టదు. డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ పడుతుంది, కానీ డీప్ ఫ్రై ఎక్కువ తినకూడదు కదండి, అందుకోసం ఇలా చేసేసాను. ఇప్పుడు ప్లేట్ని ఇలా మూసేసుకోవాలి, ఇలా గట్టిగా ఆవిరిపోకుండా. దీన్ని ఇప్పుడు తీసి చూద్దామండి ఎలా ఉంది. చూడండి ఎలా ఉందో. ఇంకా కొద్దిగా మగ్గాలండి, కొద్దిసేపు మళ్ళీ మూత మూసేద్దాం. చూడండి, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూసినాం కదా ఒకసారి. ఇప్పుడు ఇంకొకసారి ఓపెన్ చేసి చూసి అయినట్లుంది అండి. తిప్పేసుకుందాం. ఈ వైపు కూడా తిప్పేసుకుందాం అన్నీ. ఇలా చూడండి ఎంత బాగా అయినాయో. ఇలా అన్నీ ఒక్కొక్కటి తిప్పేసుకుందాం. చూడండి, అన్నీ ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇది చూడండి ఎలా వచ్చేసిందో. తిప్పేసుకున్నాను చూడండి, బాగా ఫ్రై అయింది. ఇంకా దీన్ని కూడా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుందామండి ఇంకొక 10 మినిట్స్ దాకా. ఇలా ఇప్పుడు అయిపోయి ఉంటాయండి. చూడండి, ఫిష్ ఫ్రై అయిందండి. దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. మొత్తం అన్నీ ఆల్మోస్ట్ 2 సైడ్లా ఫ్రై అయినాయి. 2 సైడ్స్ ఫ్రై అయిందండి. ఫిష్ ఫ్రై మీకు నచ్చిందండి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్. థ్యాంక్ యూ.